గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఆలయం నిర్మించిన 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవం, అష్టబంధన, మహా సంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా 59 అడుగుల జీవ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షుడు ఎర్రంశెట్టి వేణుగోపాల్, కమిటీ ప్రతినిధులు గజబల్లి శివనారాయణ, గోలి ధనలక్ష్మి, డాక్టర్ దేవరశెట్టి సురేష్, ఆళ్ల శివారెడ్డి తదితరులు విడుదల చేశారు. విశేష పూజలతో ఈ నెల 23వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రత్యేకంగా 23వ తేదీన జరిగే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో అనేక మంది ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. భక్తులు విశేషంగా హాజరై దైవ దర్శనం గావించాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి రోడ్డు, గోరంట్ల పెద్ద టెంపుల్ ఈరోజు మనం ప్రతిష్ఠ జరిపి 25 సంవత్సరాలైంది. ఈరోజు 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవం చేయబోతున్నాం. 19/4/26 నుంచి 23/4/26 వరకు. 23వ తారీఖు చాలా ముఖ్యమైన దినము. ఆ రోజు ఉదయం ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతుంది 8 గంటలకు. అలాగే 10:30 గంటలకు హోమం దగ్గర మన తాళ్లపాక శివస్వాములు గారు బంగారు హస్తాలతో దీవెనలతో హోమంలో కార్యక్రమాలు జరుపుతూ, ఆ తర్వాత 11 గంటలకి మహాకుంభాభిషేకం. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మనల్ని సిల్వర్ జూబిలీ అంటారు, స్వాముల్ని రజతోత్సవం అంటారు. ఇక్కడ ఒక గొప్ప, మన దేవస్థానానికి ఒక గొప్ప విశేషం ఉంది. ఈ దేవస్థానము 25 సంవత్సరాల కింద మనమే నిర్మించుకున్నాము. మనమే స్వామివారికి రజతోత్సవం చేస్తున్నాం. ఈ స్వామివారు మనందరి మీద ఎంతో ప్రేమతో ఆశీస్సులు ఉండబట్టే మనమే నిర్మించుకొని మనమే రజతోత్సవం చేస్తున్నాం. అంటే చాలా గొప్ప విశేషము. స్వామివారి ఆశీస్సులు మనందరి ఎందుకు ఉండబట్టే జరుగుతుంది. ఇంకో శుభదినం, నిన్న ఈ దేవస్థానానికి సంబంధించిన ఎర్రంశెట్టి వేణుగారు, ప్రెసిడెంట్ గారు, కమిటీ వాళ్ళతోటి 36 మందితోటి కమిటీ వారితోటి వెళ్ళి మన మంగళగిరిలో ఉంటే లోకేష్ గారిని కలిశారు. లోకేష్ గారు ఎంత ఆప్యాయతగా ఇలా 36 మందిని రిసీవ్ చేసుకున్నారంటే, తల్లికి బిడ్డ ఎంత ఆప్యాయతగా ఉంటుందో ఆ విధంగా రిసీవ్ చేసుకొని, మేము ఇట్లా 60,000 మందికి స్వామివారి అన్నప్రసాదము, 9 నదుల నుంచి గంగను తీసుకొచ్చి, తీర్థాన్ని తీసుకొచ్చి శిఖర మహాకుంభాభిషేకం చేస్తున్నామని చెప్పిన మీదట వీళ్ళ మాటలు విని సంతోషపడి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మా దీవెనలు కూడా ఉంటాయి. మన గుంటూరుకే గర్వకారణంగా, గోరంట్లకే మహావైభవం తెచ్చేటువంటి శ్రీ 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 పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్ద గుడిలో మనకు 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేవాలయంలో మహాకుంభాభిషేకము మరియు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమము 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్విర్యామంగా ఉదయము సాయంత్రము పూజ హోమ కార్యక్రమాలతోటి మనకు అంగరంగ వైభవంగా
జరగనున్నాయి. అలాగే 23వ తేదీ ఉదయము ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమము, 9:30కు మనకు పూర్ణాహుతి కార్యక్రమము, 10:44 మహాకుంభాభిషేకము జరగనున్నాయి. మనకు ఎక్కడైనా సరే చూసినట్లయితే ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనేది ఒకసారి, మహాకుంభాభిషేకం ఒకసారి జరుగుతాయి. కానీ మనందరికీ కూడా మంచి వైభవంగా జరిగేటువంటి 2 కార్యక్రమాలు ఒకేసారి జరిగేటువంటి మహా గొప్ప కార్యక్రమము. ధ్వజస్తంభం అనేది దేవాలయానికి హృదయం వంటిది అని చెప్పవచ్చు. అలాగే ధ్వజస్తంభం అనేది మనకు దేవాలయంలో వచ్చేటువంటి మహా దైవిక శక్తిని చుట్టూ పరిసర ప్రాంతాలకు విస్తరించి ప్రజలను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కాపాడడంలో ప్రధాన భూమిక పోషించేది ధ్వజస్తంభము. అలాగే దేవాలయంలో నుంచి ప్రజలందరికీ కూడా మనందరం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం ఒకవేళ మూసి ఉన్న ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని దర్శించినటువంటి భావంతో వెళ్తారు. అంత గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంది ధ్వజస్తంభం అనేది. అలాగే మనకి బయట నుంచి వచ్చేటువంటి దుష్ట శక్తులను దేవాలయంలోకి చేరనీయకుండా మనకి కాపాడేది, దేవాలయానికి వెన్నెముక వంటిది ధ్వజస్తంభము. అలాగే మనకు దేవాలయానికి పిడుగుపాటుల నుంచి రక్షించేది ధ్వజస్తంభము. అలాంటి ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమము మన దేవాలయంలో 23వ తేదీ ఉదయం 7:44 పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరగనున్నది. క్లేశాలు, కష్టాలు తొలగించి శుభాలను అందించేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. కలియుగ ఈతి బాధలని తొలగించేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగేటువంటి మహాకుంభాభిషేకంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రత్యేకమైనటువంటి అన్నసంతర్పణ. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో, అన్న సంతర్పణ జరుగుతుందో, అందరికీ అన్ని 84 లక్షల జీవరాశులకి కూడా ఆహారాన్ని అందించేటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అందుకని యజ్ఞోవై విష్ణు అంటారు. యజ్ఞభూమి తపోభూమి అంటారు. ఈ భూమిని తాకి నమస్కారం చేస్తే అందరికీ కూడా సంతర్పణ జరుగుతుంది. అంత గొప్పదైనటువంటి అన్న సంతర్పణ మన దేవాలయంలో జరుపుకోవాలని మన పెద్దలందరూ కూడా నిర్ణయం చేయటం. తదుపరి మహాకుంభాభిషేకం. మరి నదీ జలాలు, ఎన్నో నదీ జలాలు తీసుకొచ్చి ఈ 5 రోజులు కూడా హోమాలు చేసి కుంభానికి అభిషేకం చేస్తే ఆ జలాల తీర్థం కనుక మనం చల్లుకునేట్లయితే 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీస్సులు అందుతాయి ఈ యొక్క నది కుంభాభిషేకం వల్ల. అందుకని ఒక్కొక్కరికి కలశం ఇస్తున్నారు. కలశం తీసుకొని అభిషేకం చేసుకొని కలశాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పని ఒక విధానం. అట్లా అదేవిధంగా మరి స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం, దాంట్లో పాల్గొని ఆడపిల్లల్ని పిలుచుకొని పసుపు కుంకాలు పెట్టి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పని అందరూ కూడా ఆశీస్సులు పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. అదొక గొప్ప విశేషమైనటువంటిది ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం. అదేవిధంగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండేటువంటి సందర్భంలో ఎక్కడో పీఠాధిపతులు, మఠాధిపతులు, అట్లాగే స్వామీజీలు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుకున్నటువంటి గొప్ప పండితులందరూ కూడా ఈ యొక్క మహాకుంభాభిషేకము, ధ్వజస్తంభ ప్రతిష్ట, మరి అష్టబంధన కార్యక్రమాలలో రకరకాలైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం వేదాలను అనుసరించి వైఖానస ఆగమ శాస్త్రం అంటారు. ఆ ఋషీశ్వరుడు యొక్క చెప్పినటువంటి పాఠాన్ని అంతా కూడా ఇక్కడ యాగశాలలో జరుగుతుందంతా కూడా హోమాలు జరుగుతాయి. అందులో పాల్గొన్నట్లయితే అందరికీ కూడా శుభం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయాత్. మంగళాశాసనం.